హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి థర్డ్ చాప్టర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్లో నుండి 13th వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎక్సైజ్ 3.2 నుండి రోమన్ 3లో 4th, 5th, 6th ప్రాబ్లమ్స్ అయితే చేద్దాము. 3 ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో కంప్లీట్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి. ఈ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ సంబంధించి చాప్టర్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ప్రీవియస్ చాప్టర్స్ రియల్ నెంబర్స్, పోల్ నెంబర్స్ కూడా మన ఛానల్లో కంప్లీట్ అయ్యాయి. సో అవి కూడా జాగ్రత్త చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సరే, ఇక క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇవి లెంతీ క్వశ్చన్స్గా ఉంటాయి, కానీ మనకి ఇదంతా కూడా ఈక్వేషన్స్ ఫామ్ చేసుకోవడానికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకేనా? క్వశ్చన్ పెద్దగా ఉంటే కష్టమేమో అని మాత్రం అనుకోవద్దు. ఒకసారి క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్ ఇది. The taxi charges in the city consist of a fixed charge together with a charge for distance covered. అంటే ఒక సిటీలో మనం ఇప్పుడు నార్మల్గా మన విలేజెస్లో అయినా చిన్న చిన్న టౌన్స్లో అయినా బస్సెస్, ఆటోస్ ఎక్కుతూ ఉంటాం. పెద్ద పెద్ద సిటీస్లో ఏంటంటే ట్యాక్సీ, క్యాబ్స్ ఇలాంటివి బుక్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ ఒక సిటీలో మనం ఏదైనా ట్యాక్సీ ఎక్కితే ఫిక్స్డ్ ఛార్జ్ ఫస్ట్ పే చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఎక్కినందుకు ఛార్జ్ పే చేయాలి. ఆ తర్వాత దాంతోపాటు మనం డిస్టెన్స్ ఎంతైతే కవర్ చేసామో దానికి కూడా ఛార్జ్ ఉంటుంది. అంటే టోటల్గా మనం ఒక ట్యాక్సీ ఎక్కామంటే ఇక్కడ 2 ఛార్జెస్ ఉంటాయి. ఫస్ట్ ఫిక్స్డ్ ఛార్జ్ ప్లస్ మనం ఎంతైతే డిస్టెన్స్ ట్రావెల్ చేసామో ఆ డిస్టెన్స్కి సంబంధించిన ఛార్జ్ ఉంటుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 kilometers ద ఛార్జ్ పెయిడ్ ఈజ్ 105 rupees. 10 kilometers ట్రావెల్ చేస్తే 105 rupees పే చేయాలంట. అండ్ ఫర్ ఏ జర్నీ ఆఫ్ 15 kilometers ద ఛార్జ్ ఇస్ 155 rupees. అదే 15 kilometers ట్రావెల్ చేస్తే 155 ఛార్జ్ అయిందంట. వాట్ ఆర్ ద ఫిక్స్డ్ ఛార్జ్ అండ్ ఛార్జ్ పర్ కిలోమీటర్? అండ్ ఇంకో క్వశ్చన్, హౌ మచ్ ఏ పర్సన్ హ్యావ్ టు పే ఫర్ ట్రావెలింగ్ ఆఫ్ 25 kilometers? అంటే ఇక్కడ మనకి 10 kilometers డిస్టెన్స్కి 105 rupees అయింది, అదొక క్లూ. నెక్స్ట్, 15 kilometers డిస్టెన్స్కి 155 rupees అయింది, ఇది ఒక సెకండ్ క్లూ. అండ్ క్వశ్చన్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్లో ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటుంది మరియు మనం డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసి దానికి కూడా ఛార్జ్ ఉంటుందని చెప్పాం కదా. ఆ రెండు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఫస్ట్. ఇక్కడ అదే వాట్ ఆర్ ద ఫిక్స్డ్ ఛార్జ్ అండ్ ఛార్జ్ పర్ కిలోమీటర్. ఓకేనా? అవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. అవి చేసేసిన తర్వాత లాస్ట్లో ఇంకో క్వశ్చన్ కూడా చేయండి. ఇప్పుడు ఒక పర్సన్ 25 kilometers ట్రావెల్ చేస్తే ఇదే ట్యాక్సీలో ఎంత పే చేయాల్సి ఉంటుంది అన్నది క్వశ్చన్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత, ఛార్జ్ పర్ కిలోమీటర్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేసేసాం అనుకోండి, ఆటోమేటిక్గా 25 kilometersకి ఎంత అవుతుందో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మన ఫస్ట్ గోల్ ఏంటి? ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత, అలాగే పెర్ కిలోమీటర్ అంటే 1 kilometerకి ఎంత ఛార్జ్ తీసుకుంటున్నారు అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. పర్ మీటర్ అయినా పర్ కిలోమీటర్ అయినా 1 kilometerకి అని అర్థం. ఓకేనా? పెర్ అంటే ఒకదానికి 1 kilometerకి అని అర్థం. సరే, ఫస్ట్ మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమైతే అడిగారో వాటిని మనం వేరియబుల్స్తో రీప్లేస్ చేసుకోవాలి. ఫిక్స్డ్ ఛార్జ్ మరియు ఛార్జ్ పర్ కిలోమీటర్ అడిగారు. నేను ఫిక్స్డ్ ఛార్జ్నేమో ఎక్స్ అని అనుకుంటున్నానండి. ఛార్జ్ పర్ కిలోమీటర్ 1 kilometerకి అయ్యే ఛార్జ్ వై అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇచ్చిన ఫస్ట్ క్లూ ఏంటి? ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 kilometers ఛార్జ్ పెయిడ్ ఈజ్ 105. 10 kilometers డిస్టెన్స్కి 105 rupees పే చేశాడంట. అంటే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 10 kilometersకి ఛార్జ్ చేసిన దాంతో పాటు ఫిక్స్డ్ ఛార్జ్ కూడా చేశాడు ఇక్కడ. అంటే ఇండైరెక్ట్గా ఫిక్స్డ్ ఛార్జ్ ప్లస్ 10 kilometer డిస్టెన్స్ ఈక్వల్ టు 105 rupees. అదే నేను ఇక్కడ రాశాను. ఫిక్స్డ్ ఛార్జ్ ప్లస్ 10 into ఛార్జ్ పర్ కిలోమీటర్. అంటే 1 kilometerకి ఫర్ సపోజ్ ఎంత అయ్యిందో ఇక్కడ మనకి 10 kilometers ట్రావెల్ చేస్తుంది కదా, అందుకని 10 into ఛార్జ్ పర్ కిలోమీటర్ ఈక్వల్ టు 105. ఇప్పుడు చూడండి, ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత అనుకున్నాం మనము? ఎక్స్. ఛార్జ్ పర్ కిలోమీటర్ అంటే ఎంత? వై. సో 10 into వై. సో ఎక్స్ ప్లస్ 10y ఈక్వల్ టు 105. సేమ్ ఇక్కడ సెకండ్ క్లూ, 15 kilometersకి 155 rupees పే చేశాడంట. అంటే 15 kilometers అంటే అర్థం ఏంటి? ఫిక్స్డ్ ఛార్జ్ మరియు 15 into ఛార్జ్ పర్ కిలోమీటర్. అంటే 1 kilometerకి ఎంతైతే ఛార్జ్ అయిందో దాన్ని 15తో ఇంటూ చేయాలి, ఎందుకంటే 15 kilometers ట్రావెల్ చేశాడు కాబట్టి. సో ఈ మొత్తం ఛార్జ్ ఎంత అయిందన్నారు? 155. సో ఫిక్స్డ్ ఛార్జ్ అంటే ఎక్స్ అనుకున్నాము. 15 into ఛార్జ్ పర్ కిలోమీటర్ ఎంతండి? వై. సో 15 into వై ఈక్వల్ టు 155. సో మనకి ఇక్కడ 2 ఈక్వేషన్స్ వచ్చేసాయి. మనం దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేసేద్దాం. ఓకే, మనకి 2 ఈక్వేషన్స్ ఉన్నప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేయాలండి మనము. అంటే ఇప్పుడు వరకు మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ వరకు నేర్చుకున్నాము, దీని తర్వాత ఎలిమినేషన్ నేర్చుకుంటాం. అప్పుడు మీకు రెండిట్లో ఏది ఈజీ అనిపిస్తే ఆ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేద్దరు. సరే, ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కదండి. నేను సింపుల్గా ఏం చేస్తానంటే
ఈక్వేషన్ 1 నుండి ఎక్స్ వాల్యూ రాసేసుకుంటున్నాను, ఎందుకంటే ఎక్స్ కోఎఫిషియంట్ 1 కాబట్టి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మిగతా అటు సైడ్ వాల్యూ పంపించేస్తాను, మిగతా వాల్యూ అంతా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +10y, అటు సైడ్కి వెళ్ళిపోతే -10y. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 105 - 10y. మీకు ప్రీవియస్ వీడియో చూస్తే మీరు ఈజీగా చేసేస్తారు వీటిని. ఓకేనా ఫ్రెండ్స్, కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి. సో ఈ ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో ఉన్న ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకేనా. సో పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 105 - 10y ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 అంటే ఇది. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 105 - 10y సబ్స్టిట్యూట్ చేస్తానండి. ఇక్కడ చూడండి -10y + 15y అంటే 5y. ఈ 105 ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేస్తే +105 బికమ్స్ -105. సో 155 - 105 అంటే 50. సో 5y = 50, y ఈజ్ ఈక్వల్ టు ఈ 5 ఇంటూ చేస్తుంది, ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. 50/5 అంటే మనకి ఎంతండి ఆన్సర్ 10. సో y ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఎక్స్ కావాలి. ఎక్స్ కావాలంటే మీరు ఏం చేయాలి, సో మనకు y వచ్చేసింది కాబట్టి y వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ ఇది ఉంది కదండి ఈక్వేషన్ 3, ఎక్స్ ఈక్వల్ టు అని రాసుకున్నాం కదా, ఇందువల్ల y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. సో పుట్ y ఈజ్ ఈక్వల్ టు 10 ఇన్ ఈక్వేషన్ 3. సో x ఈజ్ ఈక్వల్ టు 105 - 10 ఇంటూ y. x ఈజ్ ఈక్వల్ టు 105 - 10 ఇంటూ y అంటే ఎంతండి మనకి 10. సో 10 ఇంటూ 10 అంటే 100. 105 - 100 అంటే 5. సో x ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు మనం ఫస్ట్లో అనుకున్నాం ఏంటి, ఫిక్స్డ్ ఛార్జ్ ఈక్వల్ టు ఎక్స్ మరియు ఛార్జ్ పర్ కిలోమీటర్ ఈక్వల్ టు y అని. సో ఫిక్స్డ్ ఛార్జ్ ఎక్స్ అంటే 5 రూపీస్, ఛార్జ్ పర్ కిలోమీటర్ ఒక్క కిలోమీటర్కి, పర్ కిలోమీటర్ చాలా ఇంపార్టెంట్, ఒక్క కిలోమీటర్కి మనం y అని అనుకున్నాం. అంటే ఒక్క కిలోమీటర్కి ఎంత 10 రూపీస్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఒక్క కిలోమీటర్కి 10 రూపీస్. ఇప్పుడు మనం సగం క్వశ్చన్ చేస్తాము. లాస్ట్లో చూడండి, ఛార్జ్ ఫర్ 25 కిలోమీటర్స్ అని అడిగారు. ఛార్జ్ ఫర్ 25 కిలోమీటర్స్ ఈక్వల్ టు, అంటే పర్సన్ ఇప్పుడు 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఎంత మనీ అవుతుంది. ఇప్పుడు 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే ఫస్ట్ కంపల్సరీగా ఫిక్స్డ్ ఛార్జ్ అనేది పే చేయాలి, కంపల్సరీ. అది ఫస్ట్లో క్వశ్చన్లు ఇచ్చారు. ప్లస్ 25 ఇంటూ ఛార్జ్ పర్ కిలోమీటర్. ఇదే కదండి మనకి 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే ఎంత పే చేయాలి, ఎంత ఫిక్స్డ్ ఛార్జ్ పే చేయాలి, ప్లస్ ఛార్జ్ పర్ కిలోమీటర్ ఒక్క కిలోమీటర్కి ఎంత అవుతుందన్నది చూసుకుని 25 కిలోమీటర్ కాబట్టి 25 ఇంటూ దట్ వాల్యూ మనం చూసుకోవాలి. సో ఫిక్స్డ్ ఛార్జ్ అంటే ఫిక్స్డ్ ఛార్జ్ ఎంతండి 5 ప్లస్ 25 ఇంటూ ఛార్జ్ పర్ కిలోమీటర్ ఎంత 10. సో 5 + 250. సో 250 రూపీస్ మొత్తం అవుతుందన్నమాట. ఎంతకి 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే. ఓకేనా, సరే నీట్గా నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ 5th ప్రాబ్లం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఒకసారి జాగ్రత్త చూడండి. ఏ ఫ్రాక్షన్ బికమ్స్ 9/11 ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు బోత్ న్యూమరేటర్ అండ్ డెనోమినేటర్. అంటే ఒక ఫ్రాక్షన్కి, ఫర్ సపోజ్ ఒక ఫ్రాక్షన్ ఇక్కడ ఉన్నాయి తీసుకుందాం, x/y అని అనుకుంటే ఫ్రాక్షన్ చూడడానికి ఈ ఫామ్గా ఉంటుంది కదండి. ఈ ఫ్రాక్షన్కి న్యూమరేటర్కి డెనోమినేటర్కి 2 యాడ్ చేస్తే ఇది ఎంత అవుతుందంట, 9/11 అవుతుందంట. అదే మనకి ఇచ్చిన క్లూ, డైరెక్ట్గానే చెప్పేసుకోవచ్చు. ఏ ఫ్రాక్షన్ బికమ్స్ 9/11 ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు బోత్ న్యూమరేటర్ అండ్ డెనోమినేటర్. అంటే 2 అనేది న్యూమరేటర్కి డెనోమినేటర్కి యాడ్ చేసినప్పుడు ఈ ఫ్రాక్షన్ 9/11కి ఈక్వల్ అవుతుంది అని అర్థం. ఓకేనా, సరే. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇఫ్ 3 ఈజ్ యాడెడ్ టు బోత్ న్యూమరేటర్ అండ్ డెనోమినేటర్ ఇట్ బికమ్స్ 5/6. సేమ్ ఇందాకలాగే +2 యాడ్ చేశాను కదా, ఇప్పుడు మీకు +3 రాసుకుంటా. డైరెక్ట్గా మనం ప్రాబ్లంగా వెళ్ళిపోవచ్చు, ఈజీగా అర్థమవుతుంది. సరే, ఇంతగా ఫ్రాక్షన్ ఏంటి అని అడుగుతున్నారు. ఫ్రాక్షన్ ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఏమైతే అడుగుతున్నారో వాటిని వేరియబుల్స్తో డెనోట్ చేసుకుంటాం. ఫ్రాక్షన్ అంటే కంపల్సరీగా మనకి 2 యూనిట్స్ ఉంటాయి, ఒకటి న్యూమరేటర్, 2 డెనోమినేటర్, అంటే 2 వాల్యూస్ అన్నమాట. సో మనకి ఆ 2 తెలియాలి కాబట్టి ఫస్ట్ నేను న్యూమరేటర్ని ఎక్స్ అని అనుకుంటున్నానండి. ఇక్కడ ఎన్ఆర్ డిఆర్ అంటే షార్ట్కట్లో న్యూమరేటర్ డెనోమినేటర్ అని, వేరే ఏమో అనుకోవద్దు. లెట్ న్యూమరేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, డెనోమినేటర్ ఈజ్ ఈక్వల్ టు వై. ఇప్పుడు న్యూమరేటర్ ఎక్స్, డెనోమినేటర్ వై అయితే ఫ్రాక్షన్ ఏమవుతుందండి మనకి x/y కదా, ఎందుకంటే ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ బై డెనోమినేటర్ కాబట్టి ఫ్రాక్షన్ ఇప్పుడు x/y. ఇది మనకి ఇనీషియల్గా తీసుకున్న ఫ్రాక్షన్. ఇఫ్ 2 అనేది న్యూమరేటర్కి డెనోమినేటర్కి యాడ్ చేస్తే ఇది ఎంత అవుతుంది, 9/11 అవుతుంది. ఎప్పుడు 2 అనేది యాడ్ చేసినప్పుడు. ఓకేనా, డైరెక్ట్గా వేసేసానండి. 2 దీనికి 2 యాడ్ చేస్తే 9/11కి ఈక్వల్ అయింది. ఇక్కడ నుంచి సింప్లిఫికేషన్ చూడండి. ఇలా ఉన్నప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలండి. అంటే 11 ఇంటూ దిస్ వాల్యూ ఈక్వల్ టు 9 ఇంటూ దిస్ వాల్యూ. సో చూడండి, 11 ఇంటూ x + 2 ఈక్వల్ టు 9 ఇంటూ y + 2. 11 ఇంటూ x 11x, 11 ఇంటూ 2 22.
ఈక్వల్ టు 9 ఇంటూ వై 9y 9 ఇంటూ 2 18. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 9y ఇటు సైడ్కి ఈ 22 ఇటు సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తానండి. అంటే జస్ట్ ఒక ఈక్వేషన్ ఫామ్గా తెచ్చుకోవడం కోసం అంతే. 9y ఇటు సైడ్కి వస్తే -9y ప్లస్ 22 అటు సైడ్కి వెళ్ళిపోతే -22. సో 11x minus 9y ఈక్వల్ టు 18 minus 22 దట్ బికమ్స్ -4. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. అండ్ మనకి ఇచ్చిన సెకండ్ క్లూ ఏంటండి, ఫ్రాక్షన్ ఇఫ్ 3 ఈజ్ యాడెడ్ టు బోత్ న్యూమరేటర్ అండ్ డినోమినేటర్ ఫ్రాక్షన్ బికమ్స్ 5/6. అంటే సేమ్ ఇదే ఫ్రాక్షన్కి 3 న్యూమరేటర్కి డినోమినేటర్కి యాడ్ చేస్తే అది 5/6కి ఈక్వల్ అవుతుందండి. ఇదే కదండి. సేమ్ ఇక్కడ కూడా మీకు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుని సేమ్ దీనికి లాగా చూసుకుంటే మీకు ఈ ఈక్వేషన్ వస్తుంది. 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. కొంచెం ఈక్వేషన్స్ పెద్దగా ఉన్నాయి, కొంచెం లెంతీ ప్రాసెస్ అవ్వచ్చు మేబీ. నీట్గా నోట్ చేసుకోండి ఇక్కడ వరకు, తర్వాత చూద్దాం. ఓకే, మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి కదండి. ఏంటవి? ఈ 2. సో నేను ఫస్ట్ రాశాను, అంటే ఇందాక నేను రఫ్ చేశాను కదా, దాన్ని కింద నుంచి ఇదంతా రాసుకోండి. ఇప్పుడు మనం 2 ఈక్వేషన్స్ని సబ్స్టిట్యూషన్ మెథడ్గా సాల్వ్ చేయాలి. సబ్స్టిట్యూషన్ మెథడ్గా సాల్వ్ చేయాలంటే ఏవి చిన్న కోఎఫిషియెంట్స్ ఉన్నాయో చూసుకోవాలి 2 ఈక్వేషన్స్లోని కూడా. ఫస్ట్ ఈక్వేషన్లోనేమో x కోఎఫిషియెంట్ 11, y కోఎఫిషియెంట్ 9. ఆ సింబల్స్ పక్కన పెట్టండి, ఓన్లీ వాల్యూస్ తీసుకోండి. అలాగే సెకండ్ ఈక్వేషన్ చూసుకుంటే x కోఎఫిషియెంట్ 6, y కోఎఫిషియెంట్ 5. సో సెకండ్ దాని చిన్న కాబట్టి నేను అది కన్సిడర్ చేస్తున్నాను. ఇందులో మళ్ళీ x కోఎఫిషియెంట్ చిన్నదో y కోఎఫిషియెంట్ చిన్నదో చూసుకోండి. y కోఎఫిషియెంట్ చిన్నది కదండి, 5 ఉంది. అంటే నేను దీని నుండి y వాల్యూ రాసుకుంటున్నాను. అంటే ఏమి లేదు, y వాల్యూ ఉంచి మిగతా అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. సో ప్లస్ 6x ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుందండి, -6x -3 ఇటు సైడ్ -5y ఉంటుంది. ఇక్కడ మైనస్ దీనికి ఉంది, ఈ 3కి కూడా ఉంది కాబట్టి టోటల్గా నేను కామన్ తీసేస్తాను. మైనస్ కామన్ తీసినప్పుడు లోపల ప్లస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు ఇది ఇంటూ చేస్తే పైది వచ్చేయాలి. మైనస్ ఇంటూ 6x మైనస్ ఇంటూ ప్లస్ -3 సరిపోయింది కదండి. సో ఇప్పుడు బోత్ సైడ్స్ కూడా మైనస్ క్యాన్సిల్ చేస్తున్నాను. నెక్స్ట్ వైని 5 ఇంటూ చేస్తుంది, అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 6x + 3/5 ఈజ్ ద వాల్యూ. ఇప్పుడు ఈ వాల్యూని ఈక్వేషన్ 3 అని అనుకుని ఈ y వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో ఉన్న y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, నేను ఆల్రెడీ సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది వీడియో చేశానండి. చాలా ప్రాబ్లమ్ చేసాం. సో నేను అందుకని ఇక్కడ ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. మీరు అందుకని ప్రీవియస్ వీడియోస్ చూడమని చెప్తున్నా. ఓకేనా, సరే. పుట్ y ఈజ్ ఈక్వల్ టు 6x + 3 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటన్నది రాయండి. సో ఈ y ప్లేస్లో 6x + 3 సబ్స్టిట్యూట్ చేసిస్తాను. ఇక్కడ డినోమినేటర్లో 5 ఉందండి. మనకి డినోమినేటర్లో ఈక్వేషన్స్ని సాల్వ్ చేసినప్పుడు మనకి డినోమినేటర్లో వాల్యూస్ వస్తే కొంచెం మళ్ళీ ఎల్సిఎం తీసుకోవడం ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అందుకని నేను ఏం చేస్తానంటే ఆ డినోమినేటర్లో 5 వాల్యూ పోవడం కోసం 5తో ఇంటూ చేస్తానండి మొత్తం ఈక్వేషన్ బోత్ సైడ్స్ని కూడా. అదేంటి అలా ఇంటూ చేసుకోవచ్చా అంటే, మనం ఈక్వేషన్స్ బోత్ సైడ్స్ ఇంటూ చేస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా, అలా కాకుండా ఓన్లీ ఒక సైడ్ చేసి వదిలేస్తే మాత్రం రాంగ్ అయిపోతుంది. సో 5 ఇంటూ దిస్ వాల్యూ ఈక్వల్ టు 5 ఇంటూ -4. 5తో ఈ మొత్తాన్ని ఇంటూ చేయాలి. 5 ఇంటూ 11x అంటే 55x. 5 ఇంటూ దీన్ని ఇంటూ చేసినప్పుడు ఈ డినోమినేటర్లో 5 ఇది క్యాన్సిల్ అయిపోతాయండి. అంటే ఇంకేం మిగులుతుంది, -9 ఇంటూ దిస్ వాల్యూ. ఓకే, నేను రెడ్ మార్కర్తో పెట్టేది ఏది కూడా మీరు అలా అండర్లైన్ చేయొద్దు, రౌండ్ చేయొద్దు. ఇది కేవలం మీకు అర్థం అవడం కోసం మాత్రమే. ఓకేనా, నెక్స్ట్ 5 ఇంటూ -4 అంటే -20. ఓకే, ఇంటూ చేసేయండి. -9 ఇంటూ 6 -54x. అలాగే మైనస్ ఇంటూ ప్లస్ -9 ఇంటూ 3 27. -27 అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. 55x - 54x అంటే ఒక x. సో x ఈజ్ ఈక్వల్ టు -20 + 27 అంటే 7. సో x ఈజ్ ఈక్వల్ టు 7 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఓకేనా, మీకు ఆటోమేటిక్గా y వాల్యూ వచ్చేస్తుంది. సో మనకి x ఈజ్ ఈక్వల్ టు 7, y ఈజ్ ఈక్వల్ టు 9 వచ్చాయి. అంటే x అంటే ఏంటంటే మనకి న్యూమరేటర్ అని అనుకున్నాం. అలాగే y అంటే ఏంటి మనకి డినోమినేటర్ అని అనుకున్నాం. సో ఇప్పుడు టోటల్గా ఫ్రాక్షన్ ఏమనుకున్నాము, ఫస్ట్లో x/y అని అనుకున్నాం. అంటే x ఏమో 7, y ఏమో 9. సో 7/9 ఈజ్ ద ఆన్సర్. ఓకేనండి, నెక్స్ట్ మనకి 6th ప్రాబ్లం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అంటారు అన్నమాట వీటిని. అంటే మనకి ఏజెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటారు. ఇవి 10th క్లాస్లోనే కాదు, మీరు తర్వాత గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదండి, బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా, లేదంటే పోలీస్ జాబ్స్, లేదంటే రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్, ఇంకా చాలా ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఇంకా చాలా ఉంటాయి గవర్నమెంట్ ఎగ్జామ్స్. వీటిలో మ్యాథమెటిక్స్ కంపల్సరీ ఉంటుంది. కంపల్సరీగా ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎదురవుతూ ఉంటాయి. ఓకేనా, సో జాగ్రత్త నేర్చుకోండి, చాలా ఈజీ. ఒకసారి చూడండి, 5 years హెన్స్. ఇక్కడ 5 years హెన్స్ అంటే 5 years తర్వాత అని అర్థం. ఓకేనా, ద ఏజ్ ఆఫ్ జాకోబ్ విల్ బి 3 times దట్ ఆఫ్ హిజ్ సన్. అంటే 5 years తర్వాత జాకోబ్ ఏజ్ ఎంత ఉంటుంది అంటే
3 టైమ్స్ ఆఫ్ హిజ్ సన్, వాళ్ళ సన్ ఏజ్ని అంటే వాళ్ళ అబ్బాయి ఏజ్ని 3 టైమ్స్ ఇంటూ చేస్తే ఎంత ఉంటుందో అంత ఉంటుంది అంటున్నాడు. సో క్వశ్చన్ చూడండి, మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, నీకు ఆన్సర్గా నేను మీకు అర్థమయ్యేగా రాశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ పూర్తిగా వినండి, ఆ తర్వాత మీకు అర్థమైందా అర్థం కాలేదని చూడండి. ఫస్ట్ నేను క్వశ్చన్ చూసి మాకు అర్థం కాలేదని మాత్రం భయపడొద్దు, నేను చెప్తాను మీకు అర్థమయ్యేగా. ఇది ఒక క్లూ కదా. తర్వాత 5 years ఎగో అంటే 5 సంవత్సరాల క్రితం జాకోబ్ ఏజ్ వాజ్ 7 times దట్ హాఫ్ హిస్ సన్. అంటే మనకి ఇక్కడ 2 క్లూ ఇచ్చాడు. ఫస్ట్ ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు, ఒకరు జాకోబు వాళ్ళ అబ్బాయి. ఓకేనా, జాకోబ్ 5 సంవత్సరాలు, ఇప్పుడు నుండి 5 సంవత్సరాల తర్వాత జాకోబ్ ఏజ్ వాళ్ళ సన్ ఏజ్ని 3 times ఇంటూ చేస్తే ఎంత వస్తుందో అంత వస్తుందని అన్నాడు, అదొక క్లూ. నెక్స్ట్ 5 years ఎగో అంటే 5 సంవత్సరాల క్రితం జాకోబ్ ఏజ్ ఎంత ఉంటుంది అంటే వాళ్ళ సన్ ఏజ్ని 7 times ఇంటూ చేస్తే ఎంత ఉంటుందో అంత ఉంటుందని అన్నాడు. ఓకేనా, ఇప్పుడు వాళ్ళ ప్రజెంట్ ఏజెస్ ఎంత అని అంటున్నాడు. మనకి ప్రజెంట్ ఏజెస్ తెలియదు కాబట్టి లెట్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద జాకోబ్ ఈక్వల్ టు ఎక్స్ అని అనుకుంటున్నాను, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హిజ్ సన్ ఈక్వల్ టు వై అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ క్లూని అప్లై చేయాలి అంటే మనకి అసలు 5 years ఆఫ్టర్ అంటే 5 years హెన్స్ అంటే 5 years తర్వాత వాళ్ళ ఏజెస్ ఎంతో ఫస్ట్ మనకి తెలిసి ఉండాలి, అప్పుడు మాత్రం మనం ఈ క్లూ అప్లై చేయగలం. ఇప్పుడు ప్రజెంట్ నా ఏజ్ 20 years అని అనుకుందాం అంతే. ఓకేనా, నిజమా అబద్ధం పక్కన పెడదాం. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ నాకు 20 years. 5 years తర్వాత అంటే 5 సంవత్సరాల తర్వాతకి నా ఏజ్ ఎంత అవుతుందండి, ఇంకో 5 years యాడ్ అవుతుంది అంటే 25, అంతే కదా. అలాగే ఇప్పుడు నా ప్రజెంట్ ఏజ్ 20 అయితే 5 సంవత్సరాల క్రితం అంటే 5 years మైనస్ చేయాలి. అర్థమైందా? ఎగో ఆఫ్టర్కి ఎగోకి చూసుకోండి. ఆఫ్టర్ అంటే యాడ్ చేయాలి, ఎగో అంటే 5 సంవత్సరాల క్రితం కాబట్టి మైనస్ చేయాలి. ఇప్పుడు మనం 5 years ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ జాకోబ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5. ప్రజెంట్ ఏజ్ ఎక్స్ కాబట్టి 5 సంవత్సరాల తర్వాత ఏజ్ ఎక్స్ ప్లస్ 5 అవుతుంది. అలాగే ఏజ్ ఆఫ్ హిస్ సన్ ప్రజెంట్ ఏజ్ వై కాబట్టి 5 సంవత్సరాల తర్వాత వై ప్లస్ 5 అవుతుంది. ఇప్పుడు మనకి ఇచ్చిన క్లూ ఇక్కడ నేను రాసేసానండి, ఈ క్లూ ఇదే ఇక్కడ రాశాను. ఓకేనా, మీరు కూడా రాయండి. ఇప్పుడు ఈ క్లూ యొక్క అర్థం ఏంటి, ఏజ్ ఆఫ్ జాకోబ్ ఈజ్ అంటే విల్ అన్నాడంటే ఏజ్ ఆఫ్ జాకోబ్ విల్ బి అంటే జాకోబ్ ఏజ్ ఎంత ఉంటుంది అంటే 3 times ఆఫ్ హిస్ సన్ అంటే ఏజ్ ఆఫ్ జాకోబ్ ఈక్వల్ టు 3 times అంటే 3 into ఏజ్ ఆఫ్ హిస్ సన్. సో ఏజ్ ఆఫ్ జాకోబ్ ఎంతండి, ఎక్స్ ప్లస్ వై. కంగారు ఇది వేయకూడదు, ఇది ప్రజెంట్ ఏజ్. మనం 5 years ఆఫ్టర్ ఇప్పుడు ఈ క్లూ అప్లై చేస్తాం కాబట్టి ఇక్కడ అదే కన్సిడర్ చేయాలి. కాబట్టి ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 3 into ఏజ్ ఆఫ్ హిస్ సన్ ఎంతండి, వై ప్లస్ 5. సో ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 3 into వై అంటే 3y, 3 into 5 అంటే 15. సో 3y ఇటు సైడ్కి 5 అటు సైడ్కి పంపించేయండి. ప్లస్ 3y బికమ్స్ మైనస్ 3y ప్లస్ 5 బికమ్స్ మైనస్ 5. సో ఎక్స్ మైనస్ 3y ఈక్వల్ టు 15 minus 5 అంటే ఎంతండి, మనకి 10. సో దిస్ ఈస్ ది ఈక్వేషన్ 1. అలాగే ఇప్పుడు సెకండ్కు అప్లై చేయాలంటే మనకి 5 years ఎగో, ఇప్పుడు 5 years క్రితం వాళ్ళ ఏజ్ ఎంతో మనకు ఫస్ట్ తెలిసి ఉండాలి, అప్పుడు మాత్రం మనం ఎక్కువగా అప్లై చేయగలం. సరే, ప్రజెంట్ ఏజ్ నేను ఇందాక చెప్పాను కదండి ఆల్రెడీ, ప్రజెంట్ ఏజ్ 20 అయితే 5 సంవత్సరాల క్రితం ఏజ్ ఎంత అంటే ఏం చేస్తాం, -5. ఇక్కడ కూడా అంతే, ప్రజెంట్ ఏజ్ ఎక్స్, 5 సంవత్సరాల క్రితం అంటే ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 5. అలాగే వాళ్ళ సన్ ఏజ్ కూడా y-5. సో నా ఇక్కడ ఇచ్చింది నేను మళ్ళీ రాశాను ఇక్కడ 5 years ago ద ఏజ్ ఆఫ్ జాకోబ్ వాజ్ 7 times ఆఫ్ హిస్ సన్ అని. అంటే అర్థం ఏంటి, 5 సంవత్సరాల క్రితము జాకోబ్ ఏజ్ ఎంత ఉంటుంది అంటే వాళ్ళ సన్ ఏజ్ని 7తో ఇంటూ చేస్తే అంత ఉంటుంది. అంటే ఏజ్ ఆఫ్ జాకోబ్ ఈక్వల్ టు 7 into ఏజ్ ఆఫ్ హిస్ సన్. ఓకేనా, సో ఏజ్ ఆఫ్ జాకోబ్ x-5 దట్ ఈక్వల్ టు 7 into y-5. 7 into y అంటే 7y, 7 into 5 అంటే 35. సో 7y ఇటు సైడ్కి కాన్స్టెంట్ అటుపక్క ట్రాన్స్పోర్ట్ చేసేయండి, ఏమవుతుందండి, x-7y ఈక్వల్ టు -5 అటుపక్క వెళ్ళిపోతే +5, -35 +5 అంటే -30. సో టోటల్గా మనకి 2 ఈక్వేషన్స్ వచ్చేసినాయి. ఈ 2 ఈక్వేషన్స్ని మనం చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి. ఇక్కడ వర్క్ అయితే నోట్ చేసుకోండి. ఓకే, మనకి 2 ఈక్వేషన్స్ వచ్చేసాయి కదండి, వీటిని మనం సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేసేద్దాము. ఇక్కడ కోఎఫిషియంట్ చూసుకుంటే ఇక్కడ x కోఎఫిషియంట్ 1, ఇక్కడ 3, ఇక్కడ 1, ఇక్కడ 7. సో ఫస్ట్ ఏ కదా చిన్నవి ఉన్నాయి కాబట్టి ఇది ఈక్వేషన్ కన్సిడర్ చేస్తున్నాను, ఫస్ట్ ఈక్వేషన్. దీని నుండి మళ్ళీ x కోఎఫిషియంట్ మనకి బాగా చిన్నది కాబట్టి x వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అంటే మిగిలిన x ఒకటే ఒక సైడ్ నుంచి మిగిలిన అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసేయడం. ఇది ఒక టైం ఉంది కదండి, సో దీన్ని అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసేయండి. -3y బికమ్స్ +3y. సో x ఈజ్ ఈక్వల్ టు 10 + 3y ఇచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూని ఈక్వేషన్ 2గా ఉన్న x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. సో పుట్ x ఈజ్ ఈక్వల్ టు 10 + 3y ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఏంటండి, x-7y ఈక్వల్ టు -30. ఇక్కడ x ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాను. 10 + 3y -7y ఈక్వల్ టు -30. ఇక్కడ చూడండి, +3y -7y అంటే -4y
+10 అట్స్ ట్రాన్స్పోజ్ చేసేయండి -10. సో -4y = -30 -10. సో ఇట్ బికమ్స్ -40. బోత్ సైడ్స్ మనకి మైనస్ క్యాన్సిల్. సో 4 వైని ఇక్కడ 4 ఇంటూ చేస్తుందని ఇట్స్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో -40/4 అంటే ఇక్కడే మైనస్ తీసేయండి. 10 టైమ్స్ క్యాన్సిల్. సో y = 10 తీసుకెళ్ళి మళ్ళీ మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x కూడా వచ్చేస్తుంది. ఇందుకే మనకి చాలామంది x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేసి వదిలేస్తారు. బట్ మనకి x y అంటే మనం అనుకున్నాయి కాబట్టి ఫస్ట్ మనం ఏమనుకున్నామో అది రాయాలి. x అంటే ఏంటండి ఏజ్ ఆఫ్ జాకోబ్ దట్ ఈక్వల్ టు x = 40 వచ్చింది కాబట్టి ఏజ్ జనరల్గా ఇయర్స్లో చెప్తాం కాబట్టి సో ఏజ్ ఆఫ్ జాకోబ్ = 40 years అండ్ ఏజ్ ఆఫ్ హిస్ సన్ = 10 years. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.